హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి చాలా ముఖ్యమైన ఎంసీక్యూ బిట్స్ చూద్దాం. పార్ట్ 26. ఫస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు చేయబడుతుంది? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు చేయబడుతుంది? ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. త్వరగా మీకు ఎన్ని ఆన్సర్ తెలుసు కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్, ఆర్టికల్ 74. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 74 ప్రకారం కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు చేయబడుతుంది. ఇది రాష్ట్రపతికి సలహా ఇవ్వడానికి ఒక మంత్రివర్గం ఉండాలని నిర్దేశిస్తుంది. కేంద్ర మంత్రివర్గం ఆర్టికల్ 74 మరియు 75 ప్రకారం ఆర్టికల్ 74 రాష్ట్రపతికి సలహా ఇవ్వడానికి మంత్రివర్గం, ఆర్టికల్ 75 మంత్రుల నియామకం, తొలగింపు మరియు బాధ్యతల గురించి తెలియజేస్తుంది. ప్రధానమంత్రి మంత్రివర్గానికి నాయకుడుగా ఉంటారు. నియామకం ఎవరి చేత నియామకం అవుతుంది అంటే రాష్ట్రపతి చేత నియామకం జరుగుతుంది. బాధ్యత లోక్సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తారు. ముఖ్యమైన అంశాలు వద్దాం ఫ్రెండ్స్. ఒకటి, ఆర్టికల్ 74 నిబంధనలు. రాష్ట్రపతికి సలహా ఇవ్వడానికి ఒక మంత్రివర్గం ఉండాలి. మంత్రివర్గం ప్రధానమంత్రి నేతృత్వంలో ఉంటుంది. రాష్ట్రపతి మంత్రివర్గం సలహా మేరకు పనిచేస్తారు. 44వ రాజ్యాంగ సవరణ 1978 ద్వారా మంత్రివర్గం సలహాను రాష్ట్రపతి పునర్పరిశీలించవచ్చు. నెక్స్ట్, రెండవది ఆర్టికల్ 75 నిబంధనలు చూద్దాం. మంత్రులను రాష్ట్రపతి నియమిస్తారు. ప్రధానమంత్రిని రాష్ట్రపతి నేరుగా నియమిస్తారు. ఇతర మంత్రులను రాష్ట్రపతి సలహా మేరకు నియమిస్తారు. మంత్రులు లోక్సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తారు. మంత్రుల పదవీకాలం రాష్ట్రపతి ఇష్టం మేరకు ఉంటుంది. మూడవది మంత్రివర్గం వర్గీకరణ. క్యాబినెట్ మంత్రులు ముఖ్యమైన శాఖలను నిర్వహిస్తారు. రాష్ట్ర మంత్రులు క్యాబినెట్ మంత్రులకు సహాయపడతారు. ఉప మంత్రులు రాష్ట్ర మంత్రులకు సహాయపడతారు. గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యమైన బిట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం లోక్సభ స్పీకర్ ఎన్నిక చేయబడతారు? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం లోక్సభ స్పీకర్ ఎన్నిక చేయబడతారు? ఫ్రెండ్స్, మా ఛానల్ కొత్తగా చూస్తున్నవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు లైక్ చేయండి. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్, ఆర్టికల్ 93. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 93 ప్రకారం లోక్సభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక చేయబడతారు. ఇది లోక్సభ అధ్యక్షుడు, స్పీకర్ మరియు ఉపాధ్యక్షుడు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక విధానాన్ని నిర్వచిస్తుంది. లోక్సభ స్పీకర్ ఆర్టికల్ 93 మరియు 94 సంబంధించి ఆర్టికల్ 93 స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సంబంధించి ఉంటుంది. ఆర్టికల్ 94 స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ పదవీకాలం మరియు తొలగింపు గురించి ఉంటుంది. ఎన్నిక లోక్సభ సభ్యులచే ఎన్నిక చేయబడతారు. పదవీకాలం లోక్సభ పదవీకాలం ముగిసే వరకు ఉంటుంది. తొలగింపు లోక్సభ సభ్యుల యొక్క మెజారిటీ ఓటుతో తొలగిస్తారు. ఫస్ట్ వన్, ఆర్టికల్ 93 నిబంధనల గురించి చూద్దాం. లోక్సభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్లను ఎన్నిక చేయబడతారు. లోక్సభ సభ్యులచే ఎన్నిక చేయబడతారు. లోక్సభ సభ్యుడు కావచ్చు లేదా కాకపోవచ్చు. స్పీకర్ ఎన్నిక తర్వాత కూడా లోక్సభ సభ్యుడు అవుతారు. నెక్స్ట్, ఆర్టికల్ 94 నిబంధనలు చూసుకుందాం. స్పీకర్ పదవీకాలం లోక్సభ పదవి ముగిసే వరకు ఉంటుంది. స్పీకర్ తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించవచ్చు. స్పీకర్ను లోక్సభ సభ్యుల మెజారిటీ ఓట్లతో తొలగించవచ్చు. తొలగింపు ప్రతిపాదనను 14 రోజుల ముందే నోటీసు ఇవ్వాలి. మూడవది లోక్సభ విధులు మరియు స్పీకర్ యొక్క విధులు మరియు అధికారాలు చూద్దాం. లోక్సభ సమావేశాలను నిర్వహించడం, సభ్యుల ప్రవర్తనను నియంత్రించడం, బిల్లును పాస్ చేయడం, సభ్యుల అనర్హతపై నిర్ణయం తీసుకోవడం, మనీ బిల్లును ధృవీకరించడం, ఇవి స్పీకర్ యొక్క బాధ్యతలు, అధికారాలు. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాజ్యసభ సభ్యుల అర్హతలు నిర్వచించబడ్డాయి? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాజ్యసభ సభ్యుల అర్హతలు నిర్వచించబడ్డాయి?
ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఆర్టికల్ 84. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 84 ప్రకారం పార్లమెంట్ సభ్యుల అర్హతలు నిర్వచించబడ్డాయి. ఇది లోక్సభ మరియు రాజ్యసభ సభ్యుల అర్హతలను వివరిస్తుంది. రాజ్యసభ సభ్యుల యొక్క అర్హతలు ఆర్టికల్ 84 ప్రకారం ఎవరికి వర్తిస్తుంది అంటే లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులకి. ఎన్నో భాగంలో ఉంది? 5వ భాగంలో ఉంది. యూనియన్ గవర్నమెంట్లో ఉంటుంది. అర్హతలు వయస్సు, పౌరసత్వం మరియు ఇతర నిబంధనలు ఉంటుంది. ముఖ్యమైన అంశాలు చూద్దాం ఫ్రెండ్స్. 1. రాజ్యసభ సభ్యుల యొక్క అర్హతలు. భారత పౌరుడై ఉండాలి. కనీస వయసు 30 సంవత్సరాలు ఉండాలి. పార్లమెంట్ నిర్ణయించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి. లోక్సభ సభ్యుడు కాకూడదు మరియు లాభదాయకమైన ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండకూడదు. ఇవి అర్హతలు. లోక్సభ సభ్యుల యొక్క అర్హతలు చూద్దాం. ఇంతకు రాజ్యసభ చూద్దాం, ఇప్పుడు లోక్సభ చూద్దాం. భారత పౌరుడై ఉండాలి. కనీస వయసు 25 సంవత్సరాలు ఉండాలి. పార్లమెంట్ నిర్ణయించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి. రాజ్యసభ సభ్యుడు కాకూడదు. లాభదాయకమైన ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండకూడదు. ఇవి లోక్సభ సభ్యుల యొక్క అర్హతలు. నెక్స్ట్ అనర్హతలు చూద్దాం. డిస్క్వాలిఫికేషన్స్. మానసికంగా అస్వస్థుడు, దివాలా తీసిన వ్యక్తి, భారత పౌరసత్వం కోల్పోయిన వ్యక్తి, రాజ్యాంగం లేదా చట్టం ద్వారా నిర్ణయించబడిన ఇతర అనర్హతలు. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం మనీ బిల్లు నిర్వచించబడింది? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఆర్టికల్ 110. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 110 ప్రకారం మనీ బిల్లు నిర్వచించబడింది. ఇది మనీ బిల్ యొక్క లక్షణాలు మరియు నిబంధనలను వివరిస్తుంది. మనీ బిల్ ఆర్టికల్ 110 ప్రకారం నిర్వచనం. మనీ బిల్ యొక్క లక్షణాలు మరియు నిర్వచనాలు ఉంటాయి. ప్రవేశపెట్టడం ఎలా అంటే కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెడతారు. స్పీకర్ ధృవీకరణ. ఇది మనీ బిల్లా అని స్పీకర్ మాత్రమే ధృవీకరించాలి. రాజ్యసభ యొక్క పాత్ర చూసుకుంటే కేవలం సిఫారసు మాత్రమే ఉంటుంది. ఇది 14 రోజుల టైం ఉంటుంది వాళ్ళకి. ముఖ్యమైన అంశాలు చూద్దాం ఫ్రెండ్స్. ఆర్టికల్ 110 యొక్క నిబంధనలు చూసుకుంటే మనీ బిల్లు అంటే కేవలం ఆర్థిక విషయాలకు సంబంధించిన బిల్లు. ఇది పన్నుల విధించడం, తగ్గించడం లేదా మార్చడానికి సంబంధించింది. ప్రభుత్వ ఖర్చులు మరియు నిధులకు సంబంధించిన విషయాలను తెలియజేస్తుంది. ప్రభుత్వ రుణాలు మరియు బాధ్యతలకు సంబంధించిన విషయాలు తెలియజేస్తుంది. నెక్స్ట్ రెండవది మనీ బిల్లు యొక్క లక్షణాలు చూద్దాం. కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టబడుతుంది. రాష్ట్రపతి సిఫారసు అవసరం. స్పీకర్ ధృవీకరణ కూడా అవసరం ఉంటుంది. రాజ్యసభ కేవలం సిఫారసులు మాత్రమే ఇవ్వగలదు. అది కూడా 14 రోజుల సమయంలో. రాజ్యసభ తిరస్కరించలేదు మరియు సవరణ కూడా చేయలేదు. కేవలం అభిప్రాయం మాత్రం చెప్పడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మూడవ చూద్దాం. మనీ బిల్లుకు మరియు సాధారణ బిల్లుకు మధ్య వ్యత్యాసం చూద్దాం. మనీ బిల్లు కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెడతారు. రాజ్యసభ మాత్రం పరిమితంగా ఉంటుంది. సాధారణ బిల్లు 2 సభల్లోనూ ప్రవేశపెట్టవచ్చు. 2 సభల ఆమోదం అవసరం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి లోక్సభను రద్దు చేయవచ్చు? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి లోక్సభను రద్దు చేయవచ్చు? సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఆర్టికల్ 85. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 85 ప్రకారం రాష్ట్రపతి లోక్సభను రద్దు చేయవచ్చు. ఇది పార్లమెంట్ సమావేశాలు, సెలవు మరియు ముగింపు సంబంధించిన నిబంధనలను వివరిస్తుంది. పార్లమెంట్ సమావేశాలు మరియు రద్దు ఆర్టికల్ 85 ప్రకారం సమావేశాలు రాష్ట్రపతి పార్లమెంట్ సమావేశాలకు పిలుస్తారు. ముఖ్యమైన అంశాలు వద్దాం. 1. ఆర్టికల్ 85 నిబంధనలు. రాష్ట్రపతి పార్లమెంట్ సమావేశాలకు పిలుస్తారు. రాష్ట్రపతి పార్లమెంట్ సమావేశాలను సెలవు పెడతారు. రాష్ట్రపతి లోక్సభను రద్దు చేయవచ్చు. రాజ్యసభ రద్దు లేదా రద్దు కూడా చేయవచ్చు. ఇది శాశ్వత సభ, అంటే రాజ్యసభను రద్దు చేయలేదు కానీ ఇది శాశ్వత సభ. 6 నెలల కంటే ఎక్కువ సమయం సెలవు ఉండకూడదు. రెండవది లోక్సభ రద్దు విధానం చూద్దాం. రాష్ట్రపతి లోక్సభను రద్దు చేయవచ్చు. మంత్రివర్గం సలహా మేరకు రాష్ట్రపతి రద్దు చేస్తారు. రద్దు తర్వాత కొన్ని ఎన్నికలు జరుగుతాయి, కొత్త ఎన్నికలు జరుగుతాయి. లోక్సభ పదవీకాలం 5 సంవత్సరాలు ఉంటుంది రద్దు చేయకపోతే. నెక్స్ట్ రాజ్యసభకు మరియు లోక్సభకు మధ్య తేడా చూద్దాం. రాజ్యసభ ఇది శాశ్వత సభ, రద్దు చేయలేరు. 1/3 వంతు సభ్యులు ప్రతి 2 సంవత్సరాలకు రిటైర్ అవుతారు.
లోక్సభ తీసుకుంటే ఇది తాత్కాలిక సభ, రద్దు చేయవచ్చు. పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ రాష్ట్ర శాసనసభను రద్దు చేయవచ్చు? ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఆర్టికల్ 174. ఆర్టికల్ 174 2 క్లాజు ప్రకారం గవర్నర్ రాష్ట్ర శాసనసభను రద్దు చేయవచ్చు. అయితే పార్లమెంటరీ వ్యవస్థలో గవర్నర్ సాధారణంగా ముఖ్యమంత్రి లేదా మంత్రిమండలి సలహా మేరకు ఈ అధికారాన్ని వినియోగిస్తారు. ఆర్టికల్ 174 ముఖ్యమైన అధికారాలు గవర్నర్కు శాసనసభను సమావేశపరచడం, ఆర్టికల్ 174 1 ప్రకారం సమావేశాలను వాయిదా వేయడం, ఆర్టికల్ 174 2 ప్రకారం శాసనసభను రద్దు చేయడం, ఆర్టికల్ 174 2 క్లాజు ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టుకు న్యాయ సలహా అధికారం ఉంటుంది? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టుకు సలహాదారు అధికారం ఉంటుంది? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఆర్టికల్ 143. ఆర్టికల్ 143 ప్రకారం భారత రాష్ట్రపతి ప్రజా ప్రాధాన్యత కలిగిన న్యాయపరమైన లేదా వాస్తవిక అంశాలపై ప్రశ్నలపై అభిప్రాయాన్ని కోర్టును కోరుకోవచ్చు. సుప్రీంకోర్టును అభిప్రాయం కోరుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన అంశాలు చూసుకుంటే రాష్ట్రపతి సుప్రీంకోర్టును సంప్రదించవచ్చు. సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని రాష్ట్రపతికి అందిస్తుంది. ఇది సాధారణ అప్పీల్ లేదా వివాద పరిష్కార ప్రక్రియ కాదు. ఆర్టికల్ 143 1 ప్రకారం ప్రజా ప్రాధాన్యత కలిగిన ప్రశ్నలపై రాష్ట్రపతి సలహా కోరవచ్చు. ఆర్టికల్ 143 2 క్లాజు ప్రకారం రాజ్యాంగం అనేది అమల్లోకి రాకముందు కుదిరిన కొన్ని ఒప్పందాలు లేదా నిబంధనలకు సంబంధించి వివాదాలపై ప్రత్యేక నిబంధన ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి అనర్హతలు నిర్వచించబడ్డాయి? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఆర్టికల్ 58. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 58 ప్రకారం రాష్ట్రపతి అనర్హతలు నిర్వచించబడ్డాయి. ఇది రాష్ట్రపతి పదవికి అర్హతలు మరియు అనర్హతలు వివరిస్తుంది. ఆర్టికల్ 58 నిబంధనలు. అర్హతలు: భారత పౌరుడై ఉండాలి, కనీస వయసు 35 సంవత్సరాలు ఉండాలి, పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభ సభ్యుడు కాకూడదు, లాభదాయకమైన ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండకూడదు. ఇవి అర్హతలు. ఆర్టికల్ 58 నిబంధనలు. అనర్హతలు చూద్దాం. పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభ సభ్యుడు అయితే అనర్హుడవుతారు. లాభదాయకమైన ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉంటే అనర్హుడవుతారు. మానసికంగా అస్వస్థుడు అయితే అనర్హుడు కలిగి ఉంటాడు. దివాలా తీసిన వ్యక్తి అయితే అనర్హుడు. నెక్స్ట్, రాష్ట్రపతి పదవీ కాలం మరియు తొలగింపు గురించి చూద్దాం. పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. తిరిగి ఎన్నిక కావచ్చు, పరిమితి అంటూ ఏది లేదు. తొలగింపు ఇంపీచ్మెంట్ అంటే అభిశంసన తీర్మానం ద్వారా ఆర్టికల్ 61 ప్రకారం తొలగించవచ్చు. రాజీనామా ఎవరు సమర్పిస్తారంటే ఉపరాష్ట్రపతికి సమర్పించవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.